బ్రేకింగ్ న్యూస్ గన్ పార్క్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. సీఎం స్పీచ్ తర్వాత మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రస్తుతం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు అక్కడ గన్ పార్క్ దగ్గర మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గన్ పార్క్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. సీఎం స్పీచ్ తర్వాత సభలో తమకు అవకాశం ఇవ్వట్లేరని మైక్ కట్ చేస్తున్నారంటూ సభ నుంచి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు నేరుగా సభ నుంచి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ తమ నిరసన కొనసాగిస్తున్నారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేరు, తాము ప్రజా సమస్యలు లేవనెత్తుతుంటే సీఎం స్పీచ్ ఇచ్చిన తర్వాత తాము ఏం మాట్లాడదామనుకున్నా కూడా తమకు మైక్ ఇవ్వట్లేరని ప్రతిపక్షాన్ని పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్కి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో తాము వాకౌట్ చేస్తున్నట్టుగా వచ్చేసారు బయటికి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా గన్ పార్క్ వద్దకు చేరుకొని తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో మైక్ ఇచ్చినట్టే ఇచ్చి కట్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. తాము ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తామంటే ప్రభుత్వం సహకరించట్లేదు, ప్రభుత్వం తమ గొంతు నొక్కిపట్టే ప్రయత్నం చేస్తోంది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ గొంతును వినిపించకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంది అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమీపంలో ఉన్న గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. గన్ పార్క్ దగ్గరికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తుంటే ఇవాళ ఉదయం కూడా రైతాంగ సమస్యల్ని ప్రస్తావించారు బీఆర్ఎస్ సభ్యులు. సభకు వస్తుండగానే ఎరువుల సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఎరువుల సరఫరా సరిగ్గా సాగట్లేదు అంటూ ఎరువుల్ని సకాలంలో రైతులకు చేరవేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ గంటల కొద్దీ రైతులు క్యూ లైన్లలో నిలబడుతున్నటువంటి పరిస్థితి అంటూ సక్రమంగా ఎరువుల సరఫరా చేయాలి, ఎరువుల్ని రాష్ట్రానికి తెప్పించాలన్నటువంటి డిమాండ్తో వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి చేరుకోగా అక్కడ అడ్డుకున్నారు. మార్షల్స్ అడ్డుకొని వాళ్ళ దగ్గర ప్లకార్డ్స్ తీసేసుకున్నారు. తర్వాత సభలోకి వెళ్ళినటువంటి అనంతరం కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. కానీ ఆ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. గన్ పార్క్ దగ్గర నుంచి లైవ్ చూస్తున్నాం. గన్ పార్క్ దగ్గరికి అందరూ చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం మాట్లాడుతున్నారు మీడియాతో. లైవ్ చూద్దాం గన్ పార్క్ దగ్గర నుంచి. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ గొంతు వినిపించకుండా ప్రభుత్వం తమని అణిచివేస్తోంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు అసెంబ్లీ దగ్గర నుంచి. ఇక్కడ మాజీ మంత్రులందరూ మనకు కనిపిస్తున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం.
ఓకే మిత్రులందరూ నమస్కారం. తెలంగాణ శాసనసభ గత 2 సంవత్సరాలుగా రోజు రోజుకు తన విలువల్ని కోల్పోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజు నుండి కూడా గౌరవ కేసీఆర్ గారు శాసనసభను కావచ్చు, శాసన మండలి కావచ్చు, సభల యొక్క గౌరవాన్ని వాటి యొక్క ఉన్నతిని పెంచే పద్ధతుల్లో అద్భుతంగా సమావేశాలు నిర్వహించడానికి ఫ్లోర్ లీడర్గా వారు చేసిన కృషి అందరికీ కూడా తెలుసు. ఆనాటి మా స్పీకర్లు కూడా మరి ప్రభుత్వ ఆలోచనల మేరకు చాలా ప్రజాస్వామికంగా అన్ని సమస్యలు చర్చకు రావాలి. శాసనసభ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటారు. అనేక వర్గాల ప్రజలు వాళ్ళ గొంతులు శాసనసభలో వినిపించాలని చెప్పి కోరుకుంటారు. సహజంగానే ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనేక వినతులు ఇస్తుంటారు. వాటిని అన్నింటినీ కూడా ప్రశ్నల రూపంలో ప్రతిపక్షం అడగాలని, కొంత వాళ్ళకి ఏమైనా దాని నుంచి ఊరట లభిస్తుందని చెప్పి భావిస్తారు. సమస్యలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి. కానీ ఈ శాసనసభ గత సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. మనం పక్క రాష్ట్రాల శాసనసభలు చూసి నవ్వుకునే వాళ్ళం గతంలో, మన శాసనసభ ఎంత పద్ధతిగా నడుస్తుంది అని చెప్పి. కానీ వాళ్ళ ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పక్షం పూర్తి స్థాయిలో దాడి చేస్తూ ఒక నిరంకుశమైన పద్ధతుల్లో సభను నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గత చరిత్రలో ఎక్కడ కూడా, భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో ఏ ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటే కూడా స్పీకర్ గారు ఊరికనే మౌనంగా చూస్తుండిపోతూ ఉన్నారు. గత సభలో కావచ్చు, చివరికి విలేకరుల గురించి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన అసహ్యకరమైన భాషను కూడా కనీసం ఖండించలేకపోయింది స్పీకర్ గారు, దాన్ని తొలగించలేకపోయారు. ముఖ్యమంత్రికి అంత దిగజారి మాట్లాడుతున్నాడు. ఇవాళ కూడా చివరికి ఎక్కడి దశకు వచ్చింది అంటే, స్పీకర్ గారు మా శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు మాట్లాడితే కూడా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మీకు అవకాశం ఇయ్యాను, మీకు మైక్ ఇయ్యను అని చెప్పే దగ్గరికి పోయింది. అంటే స్పీకర్ గారు సభ నడిపే విధానాన్నే మర్చిపోతున్నారు. వాస్తవానికి స్పీకర్ ప్రతిపక్షాల యొక్క కేటెక్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ గారిది. ఒకవైపు ప్రభుత్వ పక్షం నుంచి ఎప్పుడైనా కొంత దాడి జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం యొక్క రిస్కులోకి స్పీకర్ గారు రావాలి. సభలో మిగతా సభ్యుల హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారిది ఉంటుంది పూర్తిగా. కానీ చాలా విచిత్రంగా ఇవాళ మా వైపు నుంచి ఎటువంటి ప్రొవొకేషన్ లేదు. క్వశ్చన్ అవర్ అనేది పెడితే చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఇప్పటివరకు మొత్తం శాసనసభ రికార్డులు తీయండి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకే క్వశ్చన్ మీద 2 గంటలు మాట్లాడడం అనేది, క్వశ్చన్ అనేది ఒక ప్రశ్న, దానికి ఒక ఆన్సర్, ఒక వాక్యం 2 వాక్యాలు లేదా ఒక 5-6 వాక్యాలలో అయిపోతుంది. కానీ క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంతా వాగి మూసి కంపనంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా ఇవాళ అసెంబ్లీలో వదిలి మా సీనియర్ లీడర్లు, ఇవాళ మా ఉపనాయకులు శాసనసభలో హరీష్ రావు గారు